ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటే ఏంటో చూసాం. రెండు దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని నేర్చుకున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటారో చూసాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారై ఉండడం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము. కాబట్టి గడిచిన వారంలో కనికరం కలిగి ఉండాలని, కనికరము తీర్పును మించి అతిశయపడుతుందని. కాబట్టి మనం కనికరము చూపితే మనం ఏం పొందుతాం? కనికరం పొందుతాం. తీర్పును చూపిస్తే తీర్పునే మనం ఒకవేళ తీర్పు తీర్చాలనుకుంటే మనకు కూడా ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనం గత వారం మాట్లాడుకుంటూ దేవుడు ఆత్మఫలాల్లో దయాళత్వాన్ని, కనికరాన్ని, జాలి కలిగి మనసును మనం కలిగి ఉండాలని మనకు తెలియజేశాడు. ఎందుకు ఎందుకు దయాళత్వం ఎందుకు ఉండాలి? మనకి దయ చూపించాడు. దయాళత్వం ఎందుకు ఉండాలంటే, కనికరం ఎందుకు ఉండాలంటే, అది అవసరమైన మనుషులు ఎక్కడ ఉంటారు? మన సమాజంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, కుటుంబంలో ఉంటారు. రోగం ఉన్నప్పుడే ఔషధం యొక్క విలువ తెలుస్తుంది. దేవుడు మనకు దయాళత్వాన్ని, కనికరం కలిగి ఉండవలసిన జీవితాన్ని ఎందుకు అనుగ్రహించాడు? కనికరము పొందవలసిన వాళ్ళు ఉన్నారు. తెలిసి తెలియక పొరపాట్లు చేసేవాళ్ళు, తప్పిదాలు చేసేవాళ్ళు, బలహీనులు, దెబ్బలు తినేవాళ్ళు, రోగులు ఉంటారు. వాళ్ళ పట్ల జాలి చూపించాలి అనే గుణాన్ని మనం కలిగి ఉండాలనే దేవుడు మనకు ఆత్మఫలాన్ని అనుగ్రహించాడు. వాస్తవానికి మనం కనికరం చూపించాలి, కఠినంగా వ్యవహరించాలి అనే విషయాల్లో వెంటనే మరుక్షణం ఆలోచించకుండా కఠినంగా ప్రవర్తించడానికి, కఠినంగా మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అందరి జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. కనికరం చూపించాలని ఆలోచించాను. ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే నీకు ఇచ్చిందే దేవుడు ఆ గుణాన్ని, ఎందుకు? తర్వాత అలా చేస్తే దిక్కులేని వాళ్ళకి, అనాథలకి, విధవరాండ్రకి, వారి ఇబ్బందిలో మనం పరామర్శిస్తే పేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. సో వాళ్ళ అవసరాల్లో మనం కొద్దిగా అయినా మన శక్తి మేరకు సహాయం చేయగలిగితే ప్రతిఫలం ఎవరి దగ్గర పొందుకుంటాం? దేవుని దగ్గర పొందుకుంటాం. దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, వాళ్ళు ఇవ్వలేరు నీకు ప్రతిఫలాన్ని, ఎవరిస్తాను? నేను ఇస్తాను. ఆయన ఇస్తానంటే మాట ఇచ్చినోడు, మాట తప్పనివాడు. యేసుక్రీస్తు వారు తన రాజ్య పౌరులు. ఈ భూమి మీద ఉండే దేవుని రాజ్యం ఎంత అద్భుతంగా ఉండాలో, ఆయన రాజ్య పౌరుల యొక్క ప్రిన్సిపల్స్ అంటే ప్రమాణాలు, ఆయన రాజ్య పౌరుల జీవన విధానం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఎవరు అంటే కనికరం గలవాళ్ళు, వారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, వాళ్ళు సాత్వికులు, వాళ్ళు తమ లోపాల విషయమై పశ్చాత్తాపంతో దుఃఖపడేవాళ్ళు, దీనత్వం కలిగిన వాళ్ళు ఆయన రాజ్య పౌరులు. ఇటువంటి రాజ్యాన్ని దేవుడు ఈ భూమి మీద స్థాపించాడు, అదే సంఘం. ఆయన రాజ్య పౌరులకి చాలామందికి ఈ విషయాలు అర్థం కాకపోతే ఆయన రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని మనమే చేజేతులో నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అయితే సహోదరులు, ఈరోజు మరొక మాటని, మరొక ధన్యతను ఆలోచిద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే ఏంటి అర్థం? దేవుణ్ణి చూడడానికి హృదయ శుద్ధికి ఏముంది? సంబంధం ఉంది. ఈ రోజుల్లో మన రెగ్యులర్ దైనందిన రోజువారీ కార్యక్రమాల్లో
దేవుడు నమ్ముకున్న మనకి సంఘ కార్యక్రమాల్లో, దేవుని పనులలో ఈ విషయాలని, ఈ కార్యక్రమాలని, సందర్భాలని మత సంబంధమైన, భక్తిపరమైన కార్యక్రమాలుగా చూస్తే మనకి లోకానికి తేడా ఏమి ఉండదు. ప్రతి మతానికి వారి ఇష్ట దైవాలు ఉంటారు. ఆ ప్రత్యేకింపబడిన రోజులు ఉంటాయి, ప్రత్యేకింపబడిన స్థలాలు ఉంటాయి. సో అన్ని మతాల వాళ్ళు తమకు నచ్చిన దేవుణ్ణి తమకు నచ్చిన స్థలాల్లో తమకు నచ్చినట్టుగా ఆరాధిస్తున్నారు. మేము కూడా అలాగే చేస్తామని అనుకునే వాళ్ళు కాదు హృదయశుద్ధి గలవారు. ఇక్కడ జరుగుతున్న ఈ పరిస్థితుల్ని, ఈ కార్యక్రమాలని, ఈ వాతావరణాన్ని ఒకవేళ మీరు సాధారణమైన కోణంలో ఆలోచిస్తే, ఇక్కడికి వచ్చాం, ఏం కనబడింది? ఒక రేకుల షెడ్ ఉంది. కాసేపు కూర్చుంటాం, ఏమండి ఏం చెప్తారు? అర్జెంట్ పని ఉందనుకోండి, అయిపోతుంది, గంట కూర్చుని వచ్చేస్తామండి. ఎక్కడ ఇది కూర్చుని వచ్చేసేది అని అనుకుంటే నువ్వు ఒక కార్యక్రమాన్ని, ఈవెంట్ని చూస్తున్నావు ఇక్కడ. లేకపోతే మీరు మీ దేవుడి దగ్గరికి వెళ్తారు, మేము ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే దేవుణ్ణి చూడాలి. హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. ఒకవేళ మన క్రైస్తవ జీవితంలో, మనం చేసే పనులలో, మనం జీవించే ఈ జీవితంలో ప్రతి కార్యక్రమంలో దేవుణ్ణి చూడకపోతే, దేవుడు మీకు కనిపించకపోతే, ఒకవేళ మనకి ఏం లేదో తెలుసా? హృదయశుద్ధి లేదు. మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు అర్థం అవుతుంది, వెలుగుంది. సాధారణంగా ఆదివారం వచ్చింది, ఏం గుర్తొచ్చింది? బైబిల్ గుర్తొచ్చింది. పట్టుకొచ్చాం, అయిపోయింది, 1 గంట 2 గంటలు అయిపోయింది. ఏం చూసామంటే ఇక్కడ కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అయ్యి బాబు ఆదివారం వెళ్ళకపోతే బలహీనంలో అయిపోతాం, వీక్ అయిపోతాం, ప్రభు వాళ్ళలో తీసుకోపోతే, అంతే కదా? ఇదొక ఫీలింగ్ కాదు, అది అంతకంటే గొప్పది. అది చాలా విలువైన యేసుక్రీస్తు త్యాగాన్ని చూడాలి. మనం ఏం చూస్తున్నాం? దాంట్లో మన నమ్మకాన్ని బలపరుచుకునే విషయాలను చూస్తాం. అయితే చూద్దాం, హృదయశుద్ధి గలవారు అంటే ఏంటి? అసలు హృదయం అంటే ఏంటి? శుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి ఎలా చూస్తాం అనేది ఈరోజు మనం చూద్దాం. హృదయం అంటే దేవుడు ప్రారంభం నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం హృదయము యొక్క తలంపుల్లో ఊహ చెడ్డదంట. చెడు తలంపులు ఎక్కడున్నాయంటే, దేవుడు ఎవరిని చూశాడు? నరుల హృదయాన్ని చూశాడు. నరుల హృదయంలో తలంపుల్లో ఊహ అంతా చెడ్డదంట. ఇప్పుడు నరులు చెడిపోయారు, పైకి కనిపిస్తే చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు ఆయనకి కనిపించే మనుషుల నడవడికల్ని చూస్తే మనం ఎక్కడి దాకా వెళ్తాం? పైపైన చూస్తాం కదా, మనకి ఏం కనిపించిందో అదే మనం ప్రవర్తన అనుకుంటాం. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఈ నడతలకి, ఈ నడకలకి, వాళ్ళ జీవిత విధానానికి కారణం ఏంటి? హృదయం. హృదయం యొక్క తలంపులు, అలా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలు అంతా చెడ్డ. అంటే హృదయం అంటే ఏంటి? చెడు తలంపులకి, ఆలోచనలకి నిలయం అది. సో మనుషుల జీవితం అంటేనే ఇది. చూడండి, మన ఎన్ని రకాలుగా మన జీవితంలో మన ఆలోచనలు, నవ్వుతూ మాట్లాడుతూ కూడా ఒక ఎదుటి మనిషి నాశనాన్ని కోరుకునే దరిద్రమైన ఆలోచనలో బ్రతికే మనుషులు మనం. అటువంటి
ఆలోచనలు కలిగిన హృదయం దేవుణ్ణి చూడాలి అంటే ఏం చేయాలి? శుద్ధి కలిగి ఉండాలి. ఇంకా హృదయం గురించి ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నాడు చూడండి. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది, వాడు ఎల్లప్పుడూ కీడును కల్పించుచు జగడములు పుట్టించును. చూడండి, అతి మూర్ఖ స్వభావం బయటికి కనిపించేది ఏంటి? జగడాలు, గొడవలు, కీడు. ఇంటర్నల్గా ఏముందంట? ఇప్పుడు దేవుడి మాటలు రెండు కనబడతాయి, మీరు గమనించారో లేదో. బయటికి కనిపించేది, లోపల ఆయన కనిపించేది. బయటికి మనకేం కనిపిస్తాయి? ఒక మనిషి చెడ్డోడైతే గొడవలు, కీళ్ళు, తలపోట్లు, అంతే కదా. అది దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇంటర్నల్గా మనిషి ఎవరు? అతి మూర్ఖ స్వభావం గలవాడు. అతని హృదయం అతి మూర్ఖ స్వభావం గలది, వాడు ఎల్లప్పుడూ కీడును కల్పించుచు. ఇప్పుడు ఇప్పుడు వినండి. హృదయము అనగానే మనిషి బాహ్య ప్రవర్తనకి అంతర్గతంగా కారణమయ్యేదని. మనం పైకి ఎలా ప్రవర్తిస్తున్నామంటే లోపల అలా ఉన్నామని. మీకు అర్థమైందో లేదు? దేవుడు లోపల మన మానవ హృదయాలను కూడా చూడగలడు కాబట్టి ఏం చెప్పాడు? అతి మూర్ఖ స్వభావం కలిగింది హృదయం. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 17:9 మనకు ఫేమస్ రెఫరెన్స్, బాగా తెలిసింది. అది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. చూడండి, ప్రవర్తనల ఫలము చొప్పున, క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేటుకి యెహోవా నేను హృదయములను అంతరింద్రియములను. ఇప్పుడు పైకి కనిపించే ప్రవర్తనకి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన లోపల ఉన్న హృదయాన్ని శోధిస్తున్నాడంట. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మనము అంటే ఏంటో తెలుసా? మనకు కనిపించే మనం కాదు. కనిపించే మనమే మనం అనుకుంటే అందరూ మంచోళ్ళే కదా. కనిపించే మనకి మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడు? లోపల హృదయాన్ని పరీక్షిస్తాడు. జనరల్గా గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడిని ఆరాధించడానికి వచ్చాం. దేవుడు మనం ఏ విధంగా ఆరాధించాలని కోరుకున్నాడో ఆ విధంగా రాలేదనుకోండి, మన ప్రజెన్స్ మన పైకి కనిపిస్తున్నాం చూసారా, దీన్ని బట్టే ప్రతిఫలం ఇస్తే. నేను మాట్లాడుతూని చెప్తాను. మీటింగ్లకి చాలా పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతాయి. ఎంతమంది జనాలు వస్తారు చెప్పండి? వేలాది మంది వస్తారు. వాళ్ళందరూ పరలోకం వెళ్తారంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వెళ్ళరు? ఎలా చెప్పారు? మీటింగ్కి రావడం అనేది దేవుని పని, దేవుడు నచ్చే పనే కదా. మరి ఎందుకు వెళ్ళరు? మనం చూసిన ప్రమిసెస్లో అందరూ ఎలా ఉంటారు? మీటింగ్లో దెబ్బలాడుకుంటారా? మీటింగ్లో గొడవలాడుకుంటారా? అంత చక్కగా అందరూ నిమగ్నమైపోయి ఆరాధనలో అన్ని కార్యక్రమాల్లో ఉంటారు. కానీ దేవుడు దానిని బట్టి మాత్రమే కాదు, వారి హృదయంలో ఉన్న అంతర్గత స్వభావాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నెక్స్ట్, హృదయం అంటే ఏంటో అర్థమవుతుంది మనకి. మార్కు సువార్త 7:20 యేసుక్రీస్తు వారు చెబుతూ హృదయం అంటే మానవ హృదయంలో ఏమేమి ఉంటాయో చెప్తున్నాడు చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు అంటే ఏం చెప్పండి? చెడ్డ ఆలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమం, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును. ఎక్కడున్నాయి? ఇప్పుడు ఒక వ్యక్తి చెడు ఆలోచనలు కలిగి ప్రవర్తిస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయని? హృదయంలోంచి వచ్చినాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత చెత్తతో దేవుణ్ణి చూడలేవు. ఇంత చెత్తతో దేవుడు కనిపించడు. హృదయంతో, ఇటువంటి స్వభావంతో, ఇటువంటి లక్షణాలతో, ఇటువంటి జీవితంతో
బతికేవాడు దేవుని చూడలేడు. ఇప్పుడు మీకు కొంతమందికి దేవుడి కార్యక్రమాలు, దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు, దేవుని పనులు, నిత్య జీవితాన్ని ఇచ్చే పనులు వెరితనంగాను, టైం వేస్ట్ పనులుగాను, అవసరం లేని వాటిగా అనిపిస్తున్నాయంటే సమస్యలు ఎక్కడుందో తెలుసా? హృదయంతో సమస్య. కనిపించట్లా దేవుడు స్పష్టంగా మనకి. మీకు ఒక విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి జీవితంలో కొండ మీద ప్రసంగం ఒక అద్భుతం. అసలు ఓవరాల్గా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనే దాన్ని చాలా చక్కగా రాయించాడు. దాన్ని మనం ఒకటిగా ధ్యానిస్తున్నాం. ఈ క్రమంలో మనం ఖచ్చితంగా ఎదుగుతాం. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్గా నేను తెలుసుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన చెప్పిన మాటల్లో, ఆయన చెప్పాలనుకున్న ప్రసంగాలలో ఉన్న విలువైన ప్రతి మాట మనల్ని దేవుడికి దగ్గర చేస్తుంది ఖచ్చితంగా. ఈ జర్నీలో నేను ఎంత నేర్చుకున్నానంటే చాలా నేర్చుకున్నాను. యేసు ప్రభు జీవితంలో పర్టికులర్గా ఈ విషయంలో. ఎందుకంటే మనకు దేవుడు కనిపించట్లేదంటే స్పష్టంగా సమస్యల్లా మన హృదయం. మీకు కొన్ని సందర్భాలు జీవితంలో ఏం చెయ్యాలి, ఏది ముఖ్యమైంది, ఏది అవసరం, నా జీవితాన్ని ఎలా నడవాలి అని మీరు అనుకుంటే ఈ ఈ కొండ మీద ప్రసంగం సిరీస్ అంతా జాగ్రత్తగా వినండి, మీకు బాగా క్లారిటీ వస్తుంది. నేను క్రైస్తవుడైనప్పటి నుండి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు క్రమంలో మనం అంచెలంచెలుగా ఏమవుతాం? ఎదుగుతూ ఉంటాం. ఆ ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకి స్పష్టతనిస్తాడు. దేవుడు ఎప్పుడో స్పష్టతనిచ్చాడు, కానీ మనం ఆ స్పష్టతను అర్థం చేసుకునే స్థాయికి ఇప్పుడు వచ్చాం. నిజంగా ప్రతి విషయంలో కూడా చాలాసార్లు ఈ మాట చదువుతూ ఉంటాం. నిజంగా మనకు తెలుసు మనం చచ్చిపోతామని, మనకు తెలుసు యేసుప్రభు మన కోసం మరణించాడని, మనకు తెలుసు రెండో రాకడ ఉందని, మనకు తెలుసు తీర్పు తెచ్చబడుతుందని, మనకు తెలుసు నరకం ఉంది, పరలోకం ఉందని. అయినా సరే చాలా విషయాల్లో దేవుడు మనకు కనబడట్లేదు. దైవ సంబంధమైన వాతావరణం మనలో కనిపించట్లేదు. ఎందుకు కారణం ఏంటో తెలుసా? మన ప్రాబ్లం వల్ల మన హృదయం. దీంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. దురాలోచనలు. ఒకసారి నేను మాట్లాడుతాను. ఒకసారి మనకు కొన్ని వస్తువులు సరిగ్గా కనబడినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనకి ఎదుటిగా ఉన్న వస్తువులు కనబడినప్పుడు ఏం చేస్తాం? కళ్ళజోడు పెట్టుకుంటాం. ఓకే, కళ్ళజోడు పెట్టుకున్నా కనిపించలేదండి, ఏం చేస్తాం? కళ్ళజోడు తుడుస్తాం. అదే అవునా? ముందు కళ్ళు సరిగ్గా కళ్ళు కడుక్కుంటాం. అంటే అర్థం ఏంటి? ఏదో అడ్డుపడింది, సరిగ్గా కనిపించట్లేదండి. వస్తువు ప్రాబ్లం ఏమీ కాదు. అక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? దేవుడు కనిపించట్లేదంటే, దేవుడిని చూడలేకపోతున్నామంటే, దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు సమస్యలు ఎక్కడుంది? హృదయంలో ఉంది. సింపుల్గా చెప్తానండి. దురాలోచనలతో ఉండి నువ్వు దేవుళ్ళు బతుకుతున్నానంటే నీకు కనిపించడైనా ఈ పిచ్చగా ఉంటాయి ఈ పనులు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఆ లిస్టులో దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభాలు, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం అంటే అసూయ, ఎదుటోళ్ళు బాగుని ఓర్వలేనితనం, దేవదూషణ, అహంకారం, అవివేకం, వీటితో నిండుకుంటే వీటిలో ఏది మనకున్నా దేవుడు సరిగ్గా కనిపించిన అర్థం కాడు. ఇదో తప్పదురా బాబు అనుకునే కార్యక్రమం, లేకపోతే ఇది సమయం వృధా చేసుకునే కార్యక్రమం, లేకపోతే మన కుటుంబాన్నో
మన భక్తిని తృప్తిపరచుకోవడానికి చేసే కార్యక్రమం. మీరు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతున్నారంటే, దేవుణ్ణి చూడలేకపోతున్నామంటే ఆ పనుల్లో ఆ కార్యక్రమాల్లో నిజంగా మన సమస్య ఎక్కడో ఉంది. దురాలోచనలతో నిండుకుని నువ్వు దేవుణ్ణి చూస్తానన్నా బైబిలే నీ దగ్గర ఉన్న నీకు కనిపించదు. దేవుడు చెడుతనంతో, చెడ్డ కళ్ళతో, మత్సరముతో, లోభాలతో, అవివేకంతో, అహంభావంతో బ్రతుకుతున్న మనకి దేవుడు కనిపించడు. గ్యారంటీగా కనిపించడు. తుడుచుకోవాలి కళ్ళజోడిని, కడుక్కోవాలి కళ్ళని. స్పష్టత కనిపించట్లేదు ఇంకా జీవితంలో. ఒకసారి ఆలోచించండి, జీవితంలో మనం ఎదిగే కొలది ఆత్మ సంబంధంగా మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉందంటే సమస్య ఎక్కడ ఉంది. అందుకోసమే దేవుడు హృదయ శుద్ధి గలవారు, ఇవన్నీ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువేలు. ఇక్కడ ఉన్న మనకి నేను మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్న మనకి మళ్ళీ ఇక్కడ ఉన్న మనకి కొంతమందికి ప్రార్థన చాలా విలువైంది, కొంతమందికి కాదు. కొంతమందికి వాక్యం చాలా విలువైంది, కొంతమందికి కాదు. కొంతమందికి దేవుని సన్నిధి చాలా విలువైంది, కొంతమందికి కాదు. వై? ఎందుకు? మనల్ని ఏదో ఆపుతుంది, మనకి ఏదో పొర కమ్మింది ఏదో. సో దట్స్ వై దేవుడు అందుకే చెప్తున్నాడు, అది క్లీన్ చేసుకోవాలి. లేకపోతే స్పష్టంగా అర్థం కాడు ఆయన. జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, అయ్యో ఏదో అసంతృప్తితో పడుకుంటాం. దేవుళ్ళో ఉన్న మనం శాంతి సమాధానాలతో సంతోషంగా ప్రతి పరిస్థితుల్లో ఆనందంగా బ్రతకగలిగే ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించు. అయినా సరే అలా ఉండగలుగుతున్నాం అంటే సమస్య ఎక్కడ ఉంది? మన హృదయం అంటే ఏంటో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. శరీరం పై కనిపించే దాంట్లో మనసు ఉంటుంది, కోరికలు కేంద్రస్థానం. హృదయం భావోద్వేగాలకి, ఆలోచనలకి, నిర్ణయాలకి కేంద్రస్థానం. జీవం, మన వ్యక్తిత్వం, ఇవన్నీ జీవంలో భాగం. ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆత్మ. రైట్. ఇప్పుడు దీంట్లో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఈ దేనికోసం ఆలోచిస్తాం జనరల్గా మనకి మన శరీరం ముఖ్యం. ఈ శరీరం దేని బట్టి నడపబడుతుంది? మనసు ఎక్కువ, హృదయం ఎక్కువ, కోరికలు నెరవేర్చుకుంటూ జీవితం గడిపాం, అవునా? అయితే జీవాన్ని కోల్పోయాం. అప్పుడు దేవుడు మళ్ళీ మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఏమిచ్చాడు? నూతన జీవాన్ని, నూతన మనసును, నూతన హృదయాన్ని. గుర్తుపెట్టుకోండి, జనరల్గా అర్థం చేసుకోవడానికి డయాగ్రామ్ అసలు మీనింగ్లోకి వద్దాం. మనిషి అంటే రెండు భాగాలు ఏంటి? ఆత్మ, శరీరం. ఆత్మలో పార్ట్స్ ఉంటాయి, శరీరంలో ఎలాగైతే భాగాలు ఉంటాయి ఆత్మ కూడా పార్ట్స్ ఉంటాయి. జీవము, మనస్సు, మనస్సాక్షి. శరీరంలో ఏముంటాయి? తల, కాళ్ళు, చేతులు, ఉదరం. ఇప్పుడు శరీరం బాగా పనిచేయట్లేదు ఎప్పుడు అంటాం? కాళ్ళు చేతులు సరిగ్గా బాగోపోయినా, తలకు బాగోపోయినా, కడుపు బాగోపోయినా ఏం బాగోలేదు. ఇప్పుడు ఆత్మకు బాగోలేదు అంటే అర్థం ఏంటి? హృదయం బాగోలేదు అనుకోండి, లేకపోతే మన మనస్సాక్షి చెడిపోయింది అనుకోండి, ఆత్మీయంగా మనం ఏమైపోతాం తెలుసా? చచ్చిపోతాం. సో భౌతిక సంబంధంగా మన అవయవాలు బాగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్టు ఎలాగో ఆత్మ సంబంధమైన అవయవాలు కూడా ఏం చేయాలి? బాగా పనిచేయాలి. యాక్చువల్గా హృదయం యొక్క పర్పస్ వేరు, మన హృదయం ద్వారా జరుగుతున్న విధానం వేరు. మనుషులు లోకంలో ఉన్న చెడుని ఇంపోర్ట్ చేసుకుని, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, పాపం లోకంలోకి ప్రవేశించిందో, మనుషులు పాపాన్ని చేస్తూ చెడు ఆలోచనలతో హృదయాన్ని నింపేసుకున్నారో, అప్పుడు దేవుడు కనిపించలా. ఇప్పుడు నోవాహు కాలంలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? నశించిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు ఏం తప్పు చేశారు? శరీరం కోసం వివాహాలు ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళు వివాహం చేసి, మనసుకు నచ్చిన స్త్రీలు వివాహం చేసుకోవడం, దేవుణ్ణి దూషించడం, ఇవే అవిధేయ జీవితం.
ఎప్పుడైతే హృదయం చెడిపోయిందో ఎవరు కనిపించట్లేదు వాళ్ళకి? దేవుడు కనిపించట్లా. సార్ చచ్చిపోయే ముందు కనిపించుంటాడు. నోము చెప్పినప్పుడు కూడా కనిపించలేదు వీళ్ళకి. నీటిలో ములుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది కదా? రైట్. ఇప్పుడు చూడండి, హృదయం అంటే ఇప్పుడు దాకా విన్న దాని ద్వారా డెఫినేషన్ చూద్దాం. హృదయం అంటే మనిషి యొక్క అనుభూతులు, ఆలోచనలు, ఇష్టాలు, భావోద్వేగాలకు కేంద్ర స్థానం. ఇప్పుడు ఏది శుద్ధిగా ఉండాలో దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు కనిపించాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. అసలు హృదయం అంటే ఏంటి? మన అనుభూతులు, ఆలోచనలు, ఇష్టాలు, భావోద్వేగాలు ఇవన్నీ హృదయంలో ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఇది అర్థమైతే మన ఆలోచనలు శుద్ధిగా ఉంటే ఎవరు కనబడతారు? మన ఇష్టాలు సరిగ్గా ఉంటే దేవుడు కనబడతాడు. మన భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే దేవుడిని అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ప్రతి విధమైన చెడు దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయం నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. అసలు మనిషి స్వభావం అంటే ఏంటో తెలుసా? అతని హృదయమే అతని స్వభావం. తర్వాత వాస్తవంగా మనిషి అంటే ఏంటో తెలుసా? హృదయం కేంద్రంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనిషి జీవిత ప్రవర్తనకు అన్నిటికీ కారణం, మూలం తను దేన్ని అనుసరిస్తూ బ్రతుకుతాడు తెలుసా? హృదయాన్ని అనుసరించి బ్రతుకుతాడు. ఓకే, రైట్. హృదయము ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎలా మన ఇష్టాలు పెరుగుతాయి, మన ఆలోచనలు ఎలా పెరుగుతాయి, మన భావోద్వేగాలు ఎలా డెవలప్ అవుతాయి? చిన్ననాటి నుంచి సమాజంలో మనం నేర్చుకుంటున్నాం చాలా విషయాలు. మనం నేర్చుకున్నాం, మన పిల్లలకు నేర్పుతున్నాం. ఇవే జరుగుతున్నాయి మన సమాజంలో. వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే ఏం నేర్చుకుంటారు? సమాజంలో మనం ఏం నేర్చుకున్నాం? చెడు నేర్చుకున్నాం. దొంగతనాలు ఎవరైనా నేర్పించారో చెప్పండి. దొంగతనాలకి పాఠశాలలు ఏమైనా ఉన్నాయా? బూతులు తిట్టే కాలేజీలు ఏమైనా ఉన్నాయా? బూతులు నేర్పే కాలేజీలు ఏమైనా ఉన్నాయా? నేర్చేసుకున్నాం ఆటోమేటిక్గా. అలా నేర్చుకుని దాన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం. ఆ బూతులు నేర్చుకున్నప్పుడు అవసరమైనప్పుడు వచ్చేత బయటకు ఆటోమేటిక్గా. ఎప్పుడు ఉపయోగించాలో రెఫరెన్స్లు గుర్తురావు మనకి, కానీ ఏం గుర్తొచ్చేస్తాయి? బూతులు గుర్తొచ్చేస్తాయి. దేవుడు గత 4 వారాల నుంచి ఏమన్నారో గుర్తురాదు. 40 సంవత్సరాల క్రితం తోడుకోవడం ఏం తెప్పుకున్నారో గుర్తొస్తుంది. ఏం దాచేసుకుంటుంది హృదయం తెలుసా? దాచేసుకుంటుంది. అది డ్రైనేజీ, అది హుస్సేన్ సాగర్. అది హైదరాబాద్లో హుస్సేన్ సాగర్. చెత్త అంతా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్తుంది. అలాగే మనవాళ్ళు కూడా మనంత చెత్తనంతా ఏం చేసాం? ఇంత చెత్తనెట్టుకుని దేవుని చూడమంటే ఏం చూస్తాం? ఇప్పుడు ఇంత చెత్తతో నిండిపోయి వచ్చాం. అలా కాదమ్మా, అత్తో కూడా దెబ్బలాడుకోకూడదు అంటే మళ్ళీ మొదలెట్టాడు రా బాబు. వీళ్ళిద్దరి గురించి చెప్పకుండా ఈయన ప్రసంగం చెప్పడు. ఎందుకు బాధ వచ్చేసింది? ఇన్ని సంవత్సరాల చెత్తనే ఏం చేయలేకపోతున్నాం మనం. మీకు అది ఇబ్బందిగా ఉందండి అంటే అర్థం ఏంటి? లోపల చెత్త ఉందని. ఇప్పుడు నిజంగా దాన్ని శుద్ధి చేసుకుని చూడండి, దేవుడు కనబడతాడు. ఆ విషయంలో దేవుడు ఏం చెప్పాడో కనబడతాడు. కొన్ని విషయాలు ప్రకటించినప్పుడు, వాకింగ్ చెప్పేటప్పుడు కొన్ని మనకి ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది తెలుసా? ఎందుకది? చెత్త హృదయంలో నిండిపోయింది. ఆ చెత్త తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. విషయం తీసుకుని చూడండి, అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎందుకు చెప్పాడు, నిజమే కదా. రైట్. ఇప్పుడు మత్తయి 5:8 ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు హృదయ శుద్ధి అంటే ఏంటో మీరు చెప్పాలి. ఇప్పుడు దాకా దాని ప్రకారం దేంట్లో శుద్ధి ఉండాలి? ఆలోచనలో శుద్ధి ఉండాలి. అంటే ఏంటి? సరిగ్గా ఆలోచించగలిగేలా ఉండాలి.
సరిగ్గా ఆలోచించగలిగేలా ఉండాలి. మనకి నిజంగా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. మనకు పని పాట ఏమీ లేదు. ఎవరేం బట్టలు వేసుకున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా తిన్నారో, వాళ్ళ గురించి తప్ప ఇంకేం పనులు ఉండవా? కూర్చుని మీటింగ్లా అవసరం మనకి? మన మన పనేంటి? సో వీటితో నింపుకోవడం, ఆ చెడుతో నింపుకోవడం కాదు. ఎవరైనా సంతోషంగా ఉంటే ఆనందించాలి. నీకు ఆ కళ్ళు లేనప్పుడు కళ్ళు పొడిసేసుకో, దరిద్రం వదిలిపోద్ది చూడలేనప్పుడు. అది కొంతమంది ఏం చేస్తారు, మిగతా వాళ్ళ ఎదుగుదలనే వార్చలేరు. సో దానికి ఆ ఎదుగుదలకి చెడు కారణాలు. ఎలా సంపాదించేవాడు తెలుసా? వీడు చూసి వచ్చాడు, మరి వీడికి పని అదే. ఎలా వాళ్ళేదో కష్టపడి సంపాదించుకుని డెవలప్ అవుతుండే వీళ్ళకి పని ఏంటి? దానికి ఏం చేయాలి? ఇప్పుడు బురద వేసేయాలి. బురద వేస్తే ఎంత ఆనందమో చూడండి, కడుపు నిండిపోద్ది వీడికి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం మనకి? ఆలోచనలో శుద్ధత ఉండాలి. అన్నిసార్లు బ్రతికంతా నెగిటివే. ప్రతిదాన్ని నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఎవరో ఏదన్నా మాట అన్నారనుకోండి, ఇప్పుడు అత్తగారు కోడలు మాట్లాడుకుంటూ ఉంటారు. భర్తకి అది తప్పుగా అనిపించదు, కోడలికి తప్పు. మీకు ఏమర్థమైంది? ఆవిడ ఏమంటుంది? ఏమన్నదే అంటుంది. ఏమంటుంది అనుకుంటున్నారు? అలాగే అన్నదా మా అమ్మ. ఈయనకి అలా అనిపించలేదు. ఎవరికి అనిపించింది? ఏదో మామూలుగా అన్నదేమో అంతే. నేను బయటదాన్ని కదా, నాకు ఎక్కడ విలువ ఉందో. మీరు మీ అబ్బాయి చూసారు ఎక్కడికి వెళ్ళిపోతారా? అసలు వీళ్ళకి దాంట్లో అంత నెగిటివిటీ ఉండదు. ఓకే, ఆవిడే అన్నదనుకో, అంత దాన్ని అంత పెద్ద చేసేసుకోవడం ఎందుకు? ప్రతి మాటలో తప్పుని ఎత్తుక్కుంటూ ఉంటే మనం బంధాలను దూరం చేసుకోవడం తప్పేముంటుంది? మన ఆలోచనలో నెగిటివిటీ తీసేయాలి, చెత్తను తీసేయాలి, శుద్ధి చేసుకోవాలి, సరిగ్గా ఆలోచించాలి. పోన్లేండి అన్నట్టుగా ఉండాలి. ఇంకో విషయం చెప్పమంటారు మీకు? ఆలోచనలు, అనుభూతులు, ఇష్టాలు. మనకి ఏమి ఇష్టాలు ఉంటాయి చెప్పండి? మన ఇష్టాలు, మనకి ఏమి ఇష్టాలు ఉంటాయి? దేవునికి నచ్చని విషయాలు ఇష్టాలు ఉంటాయి మనకి. మీకు అర్థమైందా? దేవుడికి ఏమి నచ్చవో అవి మనకిష్టం. ఆ ఇష్టాలతో దేవుడు మీకు కనిపించడు, గ్యారంటీ. దేవుడికి నచ్చని విషయాలలో మీకు ఇష్టం ఉందనుకోండి, ఆ ఇష్టాలతో ఉన్నంతకాలం దేవుడు కనిపించడు. ఇప్పుడు ప్రసంగాలను మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఎప్పుడు టైం అయిపోద్దిరా, వదిలేస్తారా అనిపిస్తుంది. ఎందుకు? ప్రాబ్లం ఎవరిది కాదు, వాక్యంది కాదు, ఎవరిదే? అక్కడ మనలో ఏముంది? అంతే కదా. మనకి డ్రైనేజీ క్లీన్ చేసేవాడు అంటే చిరాకు, అంతేనా? మన ఇంటి ముందు మన డ్రైనేజీ మనం క్లీన్ చేసుకోం. ఎవడన్నా క్లీన్ చేస్తుంటే దూరం పడు అలా అనుకుంటాం. ఆయన క్లీన్ చేయకపోతే అంతే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు కనిపించట్లేదు చాలామందికి? టు బి ప్రాక్టికల్గా మేము విషయం చెప్పంటారా? అసలు హృదయం యొక్క బేసిక్ నేచర్ అంటే త్వరగా చెడిపోతుంది అది. ఇప్పుడు దాని అదే చెడిపోతే ఎవరు కనిపించరు మనకి? దేవుడు కనిపించడు. ఈ సృష్టిలో దేవుడు కనిపించడు. యేసు ప్రభు శిలువ త్యాగంలో దేవుడు కనిపించడు. దేవుని కార్యక్రమాల్లో దేవుడు కనిపించడు. అలా కనిపించడు దేవుడు. కానీ ఇంటర్నల్గా మనం ఏదో లోపం ఉంది మనకి, ప్రాబ్లం ఉందని. దేవుడు కనిపించాలంటే ప్యూర్ థాట్స్ ఉండాలి, మంచి మనసు ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ఇతరుల మంచిని కోరుకోగలిగిన వాళ్ళై ఉండాలి, ఇతరుల మంచిని ప్రేమించగలిగి, అభినందించగలిగి, సంతోషించగలిగే మనసు ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఎందుకు కనిపిస్తారు చెప్పు? శుద్ధి గలవారు. కొత్త నిబంధనలు 27 సార్లు ఈ పదం ఉంటుంది. శుద్ధి గలవారు అని అర్థం ఇచ్చే పదాలు. యేసుప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో మెయిన్గా ఏం చెప్పాలనుకున్నారంటే, ఆయన రాజ్య సంబంధులు ఏం కలిగి ఉండాలి? అంతరంగ శుద్ధిని కలిగి ఉండాలి. శాస్త్రుల పరిచయాలు ఎలా ఉండరు? పైకి
పైకి స్నానం చేసి శుభ్రంగా మేకప్ వేసి ఒక విధమైన డ్రెస్ వేసి మేము పవిత్రులు మీరు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఈయన ఏం చెప్పారు? శాస్త్రులు పరిచయులు కూడా దేవుని చూడలేకపోయారు. ఎందుకు? అంతరంగ శుద్ధి లేదు కాబట్టి. మీకు విషయం తెలుసా? నేను చాలాసార్లు చెప్తుంటాను, జీవితంలో పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా, గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చిన్న చిన్న లైన్స్లోనే దొరుకుతాయి మనకి, చిన్న చిన్న వాక్యాల్లో. జీవితంలో సారాంశం ఏంటంటే వాళ్ళకి మెస్సియే కావాలి. ఎవరికి? యూదులకి, పరిచయులకి ఎవరు కావాలి? మెస్సియే కావాలి. జాగ్రత్తగా వినండి. మనకి దేవుడు కావాలా వద్దా? చెప్పండి. దేవుడు కావాలి. పరలోకం కావాలా వద్దా? పరలోకం కావాలి. శాంతి సమాధానాలు కావాలా వద్దా? కావాలి. అవి దొరుకుతాయంటే, ఇక్కడ దొరుకుతాయంటే, ఎలా దొరుకుతాయంటే మాత్రం వద్దు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఎవరో మన శాస్త్రుల పరిచయాలు ఉన్నారు, వాళ్ళు మెస్సియా కోసం అంటే యేసుప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు నడిచి వెళ్తున్నారు. వీళ్ళకి ఎవరు కావాలి? మెస్సియా కావాలి. ఏం చేస్తున్నారు అక్కడ? అని నడిచి వెళ్తున్నాడు. అలాగే వద్దు, మాకు వద్దు. మనం కూడా అంతే. మనకు పరలోకం కావాలి, పరలోకం ఇచ్చే వాకింగ్, పరలోకం తీసుకెళ్ళే వాకింగ్ కావాలి, అన్నీ కావాలి. ఉన్నా మనం చూడలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే మన సమస్యలు ఎక్కడుంది? హృదయంతో ఉంది. వాస్తవానికి అందుకు శాస్త్రుల పరిశీలనతో ఏం చెప్తున్నాడు చూడండి. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో, త్వరగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని లోపుతోనూ అజితేంద్రత్వముతో నిండి ఉన్నవి. ముందు లోపల వాడిని శుద్ధి చేయము. చూడండి, అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు బాహ్య శుద్ధతకి, అంటే బహిరంగంగా కనిపించే పరిశుద్ధతకి, అంతరంగ శుద్ధికి తేడా చెప్తున్నాడు. వీళ్ళు అంతరంగ శుద్ధిని ఆలోచించట్లేదు, కానీ ఏం ఆలోచిస్తున్నారు? యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు చూడలేదో మీకు అర్థమైందా లేదా? యేసు ప్రభుని ఎందుకు చూడలేకపోయారు? వాళ్ళు కావాలని కోరుకున్నది ఎవరిని? మెస్సీని. ఆయన నడిస్తే చూడలేకపోయారు. మీకు నిన్న మాట్లాడు, మంచి సంఘం కావాలా లేదా అనుకుంటారా? చెప్పండి. మాకు మంచి సంఘం కావాలనుకుంటారు, మంచి వాకింగ్ కావాలనుకుంటారు, మంచి పరిస్థితులు కావాలనుకుంటారు. కానీ దొరుకుతుంటే అనుకుంటాం, మనం కూడా అలా తయారైపోతాం. దాన్ని చూడలేని పరిస్థితిలో ఉంటే సమస్య ఎక్కడో ఉందన్నమాట. నిజంగా ఒకసారి ఆలోచించండి. కేవలం పరలోకం వెళ్ళాలి, మనం చచ్చిపోతాం, ఏదో ఒక రోజు చచ్చిపోయినాడు దేవుడి ముందు నిలబడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలన్న లక్ష్యంతో బతుకుతున్నాం మనం. ఆ లక్ష్యంతోనే మన కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ లక్ష్యంతోనే వాక్యాన్ని బోధిస్తున్నాం. అన్నీ కూడా కేవలం 60-70 ఏళ్ళ జీవితంలో ఇక్కడ బ్రతికి చచ్చిపోయే జీవితం కోసం మనం బతకట్లేదు కదా. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తే ఆ జీవితం ఎంత అద్భుతమైంది మనందరికీ తెలుసు. అయినా సరే దాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించు. కీర్తన గ్రంథంలో దావీదు గారు ఏమంటారు? 24:4, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగిన వాడు యెహోవా పర్వతముకు ఎక్కదగినవాడు, ఆయన పరిశుద్ధ స్థలములలో. మీకు అర్థమైందో లేదో, ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు సన్నిధిని ఎవడు అనుభవించగలుగుతాడంటే, దేవుణ్ణి ఎవరు చూడగలుగుతారంటే, ఎవరు? వ్యర్థమైన దానిందు మనసు పెట్టినవాడు, కపటంగా ప్రమాణం చేయనివాడు, నిర్దోషమైన చేతులు గలవాడు, శుద్ధమైన హృదయం కలిగినవాడు. అంటే మనకి దేవుడు దొరకాలంటే ఖచ్చితంగా ఏముండాలి? రైట్, ఇది మనందరికీ తెలుసు, శుద్ధ హృదయం. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్, దేవుణ్ణి చూస్తారంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చెప్పండి, వారు దేవుణ్ణి చూస్తారు.
అసలు దేవుడు కనిపిస్తాడా? కనిపించిన ఆయన ఎలా చూస్తారు? అలా కనిపించిన అనే మాటలు చాలాసార్లు మనం చదువుతాం. యోహాను సువార్త 1:18లోను, మొదటి తిమోతి 6:16లోను, యోహాను 5:37లోను, మొదటి యోహాను 4:12లో కూడా ఏముంది? ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎవడును చూడ నేరడు. తర్వాత ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం ఏ మానవుడును ఎప్పుడు నువ్వు దేవుణ్ణి చూచి ఉండలేదు. రైట్, ఒకసారి ఇవన్నీ దగ్గర పెట్టుకుని చూడండి. ఇందాక యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి. వాస్తవానికి దేవుడు కనిపిస్తాడా? అది ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడి గురించి డెఫినేషన్ చెప్పాలంటే, ఇప్పుడు పదార్థాలు లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఉంటాయి, ఇంకా సాలిడ్ రూపంలో ఉంటాయి, ఘన రూపంలో ఉంటాయి. గ్యాసెస్ అంటే అర్థం ఏంటి? వాయు రూపాల్లో ఉంటాయి. గ్యాస్ అంటే వాయువుల్ని మనం చూపించలేం, దాని సహజ లక్షణం. అలాగే దేవుడి గురించి కూడా ఏముందంటే, ఆయన ఇన్విజిబుల్ గాడ్. దేవుడు ఎవరు? కనిపించని వాడు, అదృశ్యుడు. ఆయనకి ఇన్బిల్ట్గా ఆయనకున్న లక్షణం ఏంటి? కనిపించని వాడు. రైట్, కనిపించని ఆక్సిజన్, కనిపించని హైడ్రోజన్, ఇవన్నీ గ్యాసెస్, వాయువులు. ఇవి ఎవరు చూడలేరు ఈ కళ్ళతోటి, కానీ ఏం చేయగలుగుతారు? దాని ఉనికిని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. దేవుడు కూడా అంతే. దేవుణ్ణి ఏ మనిషి కంటితో చూడలేడు. అయితే దేవుణ్ణి ఎలా చూడగలమనేది మనం చూద్దాం. ఎలా చూస్తారో అనే పదం కంటితో చూడడం గురించి కాదు. హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారంటే దేనితో చూస్తారని కాదు, కంటితో చూస్తారనుకో. దేని గురించి చెప్పాడంటే, అనుభూతి చెందడం, గ్రహించడం, తెలుసుకోవడం గురించి. దీనికి మంచి రెఫరెన్స్ ఏంటి చెప్పండి? మొదటి పేతురు 2:1. ప్రభు దయాళుడని దేవుడు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల. నేను మాట అడుగుతాను, మీరు ఎప్పుడైనా మామిడికాయ తిన్నారా? ఎప్పుడు తినలేదా? మామిడికాయ ఎలా ఉంటుంది? పుల్లగా కూడా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, వగరగా ఉంటుంది, ఏదైనా రుచిగా ఉంటుంది. పులుపుని, తీపిని, వగరని ఎప్పుడైనా చూసారా? పులుపుని చూసారా? పులుపు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుంది, పొట్టుగా ఉంటుందా? చూడలేదు. ఎలా చూశారు? పులుపుని కళ్ళు చూడలేదు, నాలుగు చూసింది. మీకు అర్థమైందా? తీపిని కళ్ళు చూడలేవు, నాలుగు చూడగలదు. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అలాగే దేవుణ్ణి ఎరిగి ఉండడమే చూడడం. దేవుణ్ణి కంటితో చూడలేం, కానీ అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలం, గ్రహించగలం. ఆయన ఎగ్జిస్టెన్స్ని, ఆయన ఉనికిని, ఆయన ప్రేమని, ఆయన సహాయాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోగలం, అనుభూతి చెందగలం. కంటితో చూడలేని దాన్ని నాలుగుతో చూసాం, అవునా? అలాగే కంటితో చూడలేని దేవుణ్ణి శుద్ధ హృదయంతో చూడగలం. హృదయం శుద్ధిగా ఉంటే ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు కనబడతాడు. హృదయం శుద్ధిగా ఉంటే యేసుక్రీస్తు త్యాగంలో దేవుడు కనబడతాడు. హృదయం శుద్ధిగా చేసుకోవాలని, నేను తప్పు చేశాను, అయ్యో పాపం చేశాను అనుకునేవాడికి ఇది కల్వరి శిలువలో కాచిన యేసుక్రీస్తు రక్తంలో దేవుని ప్రేమగా కనబడుతుంది. అసలు ఎరిగి ఉండడమే చూడడం అనే దాన్ని ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో తెలుసా? యోహాను సువార్త 14:7లో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను. అంటే ఇక్కడ మరి అదే యోహాను సువార్తలో యేసుక్రీస్తు మీరు దేవుణ్ణి చూడలేరని చెప్పాడు కదా. ఏ విధంగా చూడలేరు? కంటితో చూడలేరు, కానీ ఏ విధంగా చూడగలరు? ఎరిగి ఉండగలరు, తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు. ఎవరిని? దేవుణ్ణి. రైట్, నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూస్తున్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 11:27
త్వరగా హెబ్రీ పత్రిక 11:27లో విశ్వాసమును బట్టి అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. ఇప్పుడు భలే డిఫరెంట్గా ఉండొచ్చండి పదం. అదృష్టుడైన వాడు కనిపిస్తాడా? ఇప్పుడు ఈ పదం ఎలా ఉంది చూడండి. అదృష్టుడైన వాడు ఎలా కనిపిస్తాడు? అదృష్టుడైన వాడు ఎలా కనిపిస్తాడు? అసలు అదృష్టమైన వాడే ఏం చేయడు, కనిపించడు. కానీ దేంతో చూశాడు? విశ్వాసం యొక్క కళ్ళజోడుతో చూస్తే అదృష్టుడైన వాడు కనిపిస్తాడు. రైట్. ఇంకోసం చెప్పమంటారా? ఇతడు అదృష్టుడైన వాడిని చూశాడు అనడానికి కారణం ఏంటి తెలుసా? అతను పనిచేసే పని స్థిర బుద్ధి గలవాడు. రైట్. ఇప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయి చూడు. మనం దేవుణ్ణి చూసామో లేదో అంటే దేవుడు కనిపించడు జనరల్ కంటికి. విశ్వాసంతో చూస్తే, శుద్ధ హృదయం కలిగిన వాళ్ళంగా మనం చూస్తే దేవుడు కనిపిస్తాడు. కనిపిస్తే దేవుడు మనకు కనిపించాడు అనడానికి ఉదాహరణ ఏంటి? మన లైఫ్. దేవుడు మనకు కనిపించాడు అనడానికి రుజువేంటి? ఇప్పుడు మోషేకి దేవుడు కనిపించాడు. అతను రాజాజ్ఞకు భయపడక స్థిరబుద్ధి గలవాడు ఎగిప్తుని విడిచి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈయన అంతపురంలో యువకుడు రాజకుమారుడిగా ఎదిగాడు. రాజకుమారుడిగా సకల భోగాలు అనుభవించిన వాడు. ఇప్పుడు రాజుగారు ఐగుప్తుని చంపినందుకు మోషేని చంపడానికి మనుషుని పంపించాడు. ఇలాగ ఈయన పారిపోయాడు. అంతపురంలో భోగాలను అనుభవించిన రాజకుమారుడు ఆ ఎడారిలో ప్రయాణం చేసి చచ్చిపోతారు. అంత భయంకరమైన ఎడారిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ కారణం ఏంటి? విశ్వాసమును బట్టి. ఈ ఎడారిలో అరణ్యంలో ఎలా ప్రయాణం చేశాడంటే అతను ఎవరిని చూశాడు? అదృష్టుడైన వాడిని చూశాడు. అర్థమైంది, ఎడారిలో నేను చచ్చిపోతాను అని భయం లేదు. మీకు విషయం తెలుసా? నిజంగా నేను దీన్ని స్టడీ చేసి తెలిసింది ఏంటంటే, మోషే ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రయాణంలో చివరికి చచ్చిపోవాలి. మోషే పట్టుకెళ్ళిన ఒక వాటర్ పట్టుకెళ్ళిన దారిలో ఒక్క చెట్టు ఉండదు, నీడ ఉండదు, నీళ్ళు అయిపోతాయి, చచ్చిపోతాడు. మోషే ఏ ధైర్యంతో వెళ్ళిపోయాడు చెప్పండి? ఏ ధైర్యంతో వెళ్ళిపోయాడు? విశ్వాసం బట్టే. సింపుల్గా చెప్పనా? ఇశ్రాయేలీయుల్ని ఈయన ద్వారానే కాపాడాలనుకోండి, చచ్చినట్టు దేవుడే ఈయన ఏం చేస్తాడు? బతికించేస్తాడు. అది నమ్మడం అంటే. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేల్ని ఎవరు నడిపించాలి? మోషే. అది ఎవరి ప్లాను? దేవుడి ప్లాన్. ఈయనకి అర్థమైంది. ఇప్పుడు అరణ్యంలోంచి వెళ్ళిపోతున్నాడు. మనకైతే టెన్షన్లో అయిపోయి ఇప్పుడు బాటిల్ చూసేసుకుంటాం, నీళ్ళు అయిపోయి లంకరగూడలోకి చచ్చిపోతానేమో కాబట్టి కాపారంలో ఇంకో బాటిల్ కొనేసుకుందాం. అవునా? మళ్ళీ లంకరగూడలో షాపులు ఉంటాయో ఉండవో. సో ఎంత భయం మనకి, అంతే కదా? కానీ ఈయన వెళ్ళిపోతున్నాడు. చూడండి, వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. చచ్చిపోయాడు అనుకోండి, దేవుడు ప్లాన్ ఏంటి? ఇశ్రాయేలుని మోషే ద్వారా నడిపించాలని కదా. చచ్చినా చావడిన అది అర్థం చేసేసుకున్నాడు. అది విశ్వాసం అంటే. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పరలోకాన్ని ఇస్తాను, నిత్య జీవితాన్ని ఇస్తాను. ఆ భయం ఎందుకు మనకి? మన జీవితంలో భయం. అందుకే విశ్వాసం ఉన్నవాడు భయపడ్డం. రైట్. దేవుణ్ణి చూసిన వాడు దేవుణ్ణి విశ్వాసం అనే కళ్ళతో చూడగలం. రెండో విషయం, మామూలు కళ్ళతో చూడలేం, విశ్వాసం అనే కళ్ళతో చూడగలం. రెండు, చూస్తే మన జీవిత విధానం మారుతుంది. దేవుడు కనిపించాడా లేదని దానికి ఉదాహరణ అదే. కంటితో చూడలేని రుచి నాలుగుతో ఎలా అయితే చూసామో, కంటితో చూడలేని దేవుని శుద్ధ హృదయంతో చూడగలం. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. రైట్. ఇవన్నీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగాను. దేవుణ్ణి చూడలేని పరిస్థితి ఎప్పుడుందో చూడండి.
ఆయన నిలిచిండి వాడు ఎవడను పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడడం లేదు, ఎరుగడం లేదు. అంటే మన జీవితం, మన హృదయం యొక్క స్థితి, మన పాప స్థితి దేవుణ్ణి చూడకుండా చేస్తుంది. ఇంకా చెడు చూడండి, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుని మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి. ఇప్పుడు దేవుణ్ణి చూచిన మోషే ఏం చేశాడు? మంచి కార్యం చేయడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి చూసినవాడు మేలు మేలు చేస్తాడు, కీడు చేసేవాడు చూసినవాడు కాదంట. మన జీవిత విధానంలో ఇందక్కడ మనం నేర్చుకున్నాం కదా, హృదయంలో యొక్క తలంపులు, చెడు కార్యాలయాన్ని, అవన్నీ ఉంటే ఎవరిని చూడలేం? దేవుని చూడలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట చదువుదాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమవుతుంది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను పోలి ఉందమని. ఇది పూర్తిగా చూడడం గురించి, చచ్చిపోయిన తర్వాత మరణించిన తర్వాత చూడడం గురించి. అది ఇంకా ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఫిజికల్ ఫీచర్స్ ఎవరికే తెలియవు. ఎప్పుడు చూస్తామంట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే ఆయనను. దేవుని చూసేసరికి మనకు అర్థమవుతుందండి దేవుడు కూడా ఎలా ఉంటాడని, మనం కూడా ఎలా ఉంటామని, ఆయనను పోలి ఉంటామని. ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం. రైట్, ఇప్పుడు విషయం చెప్తాను వినండి. ఇప్పుడు మనకి హృదయ శుద్ధి ఉందా లేదా ఆలోచించాలి. మొదటి విషయం, హృదయ శుద్ధి ఉందా లేదా. ఉంటే దేవుడు కనిపిస్తాడు మనకి. అంటే దేవుడు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? అర్థం అవుతాడు. దేవుని తెలుసుకోగలుగుతాం, దేవుని అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. ఇంకా మన జీవితంలో దేవుడు ఆయన కార్యక్రమాలు, ఆయన పనులు, ఆత్మ సంబంధమైన ఈ జీవితం నీకు వ్యర్థంగా అనిపిస్తుందంటే ఖచ్చితంగా మాట చెప్పగలంటే తెలుసు, అది దేవుణ్ణి నువ్వు చూడలేదు. నిజంగా ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారే, ఈరోజు మనం చేస్తున్న ప్రతి పనిలో, దేవుని కార్యక్రమాల్లో దేవుణ్ణి చూడలేకపోతున్నాం అనుకోండి. కొంతమంది ఈ పనుల్లో డబ్బును చూస్తారు, ఈ పనుల్లో పేరును చూస్తారు, ఈ పనుల్లో ఘనతను చూస్తారు, ఈ పనుల్లో హోదాను చూస్తారు, ఈ పనుల్లో ఇదిగా ఇట్లా ఏమంటారు నిర్మాణాలను చూస్తారు. మనం ఏం చూడాలి? దేవుని చూడాలి. దేవుడికి కనిపించాలి. మనం కనిపించట్లేదంటే హృదయ శుద్ధి లేదని అర్థం. ఏంటి ప్రాబ్లం? ఏంటి దేవుడు మన ప్రాబ్లం? దేవుడు ఎందుకు నేను చూడలేకపోతున్నాను? ఇదిగో ఆత్మ సంబంధంగా ఎదగాలనుకుంటున్నప్పుడు మన ఈ ప్రయాణంలో దేవుడు కనిపించకపోతే గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. మన జీవితంలో మన ప్రియారిటీస్, మన ప్రాధాన్యతలు ఏంటి, మన ఇష్టాయిష్టాలు ఏంటి, అవి దేవునికి నచ్చినట్టుగా ఉన్నాయా? మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా డిజైన్ చేసుకుంటున్నామా? డిజైన్ కొంతమందికి ఏంటి తెలుసా, ఇందాక చెప్తున్నా పదే పదే, టైం వేస్ట్ పనులు అనుకుంటారు కొంతమంది. టైం వేస్ట్. ఏ పనులు? దేవుని కార్యక్రమాలు, దేవుడిని ఆరాధించడం, ఇవన్నీ టైం వేస్ట్ పనులు కాదు. అసలు అర్థం దేవుడు నిజంగా కొంతమందికి దేవుడు ఏంటి పెద్ద విషయం ఏమిటి, ఇక్కడికే రావాలా, లేకపోతే దేవుడు ఎక్కడైనా మనసులో అనుకుంటే సరిపోదా? నేను మాట్లాడుతూ చెప్పి దేవుడు మనసులో అనుకుంటే సరిపోద్దా? దేవుడు కూడా, నేనదే అంటున్నప్పుడు, ఆయన కూడా మనసులో అనుకుంటే బాగుండు. ఎక్కడ ఉండిపోతాడు? ఆయనకి మనకంటే పెద్ద మనసు. ఏమని అనుకుంటే? దేవుడు చెప్పాడు, ఇది సంఘము, సహవాసము, ఆరాధన, దేవుని కార్యక్రమాలు, ఇదిగో పేదలను కనికరించాలి, సువార్త ప్రకటించాలి, ఇవన్నీ చేయాలన్నవి నేను అనుకుంటూ ఉంటాను. మన సహోదరులకి చెప్పక్కర్లేదు. మన సహోదరులు మిగతా వాళ్ళకంటే తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, అర్థం చేసుకోగలరు అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఈ చిన్న చిన్న విషయాలుగా ఇప్పటికే చాలా సంవత్సరాలు ఎదిగాం మనం. మనకు తెలుసు ఏం చేయాలి, ఏం చేయకూడదు. కాబట్టి ఒకసారి మనం వాటి నుంచి దూరం అవుతున్నప్పుడు ఆలోచించుకోవాలి, ఇది నా పని, ఇది కాదు, నా స్థాయి ఇది, నేను ఇది చేయాలి, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి. ఈలోగా మనకి పొరలు కమ్ముతూ ఉంటాయి.
వయసు పెరిగేటప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకోవాలని అమ్మ అంటారు. ఎందుకంటారు మీరు? అదే కన్నుకి ఏమొచ్చినాయి? శుక్లాలు వచ్చినాయి, పొరలు గమ్ముతున్నప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. ఎందుకంటే స్పష్టంగా కనిపించడు. ఒక్కోసారి దేవుడు స్పష్టంగా కనిపించడు. నిజంగా దేవుడు స్పష్టంగా కనిపించాలంటే ఏం చేయాలి తెలుసా? హృదయం, మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు అన్ని చక్కగా ఉండాలి. అలా ఉంటే దేవుడు స్పష్టంగా అర్థమవుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మన సహోదరులు